बीआरएस के कारगुजार सदर KTR फार्मूला ई रेस केस मुबैना बदउनवानी मामले में एसीबी के रूबरू एक मरतबा फिर पेश हुए हैं। इस मौके पर KTR ने मीडिया से बात करते हुए कहा कि हरासा करने से कुछ हासिल नहीं होगा, वो इन इल्ज़ामात का पूरी ताकत से मुकाबला करेंगे। उन्होंने वज़ीर आला रेवंत रेड्डी पर भी शदीद तनकीद की है। उनका कहना था कि रेवंत रेड्डी बल्दी इंतखाबात को मौखर करने के लिए बीआरएस लीडरान को हरासा कर रहे हैं। वो कानून और अदालतों का एहतराम करते हैं और जितनी बार भी पूछ गुछ के लिए तलब किया जाएगा वो हाजिर होंगे। KTR का कहना था कि वो तेलंगाना के लिए पहले भी जेल जा चुके हैं और अब वो दोबारा जेल जाने से नहीं डरते। KTR तेलंगाना भवन से रवाना होने से कबल मीडिया से बात कर रहे थे। ఇది మూడోసారి పిలవడం 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా విచారణకు సహకరిస్తాం। మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తాం అనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు। పెద్దలు కేసీఆర్ గారిని పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు। ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు, అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు। కానీ ఒకటి పక్కా, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం। హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు। ఒకసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని। మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు, ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతారు।